శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు ఈ అక్టోబరు మాసమంతా కూడా ఎలా ఉండబోతున్నది ఏమిటి అంటే, ఇక్కడ గ్రహాలు ఏమవుతున్నాయి అంటే ఇంతవరకు వేరు. ఈ అక్టోబరు మాసంలో అమ్మవారి అనుగ్రహము కావచ్చు, లేదా గ్రహాలు మార్పు అనేటువంటిది ఒకటి కావచ్చు. ఏమిటి మార్పు అంటే, శనేశ్వరుడు మీనములో ఉండేటువంటి శని మళ్ళీ కుంభములోకి వెనక్కి రావటం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా గురువు కర్కాటకములోకి రావటం అనేటువంటిది ఒకటి. అలాగే చంద్రుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉండేటువంటి విధానము, కుజుడు తులలో ఉండటము, దాని వలన ఇలాంటి గ్రహస్థితులు చాలా అంటే చాలా యోగవంతముగా మేలు జరగటానికి అనేక రకాల రాసుల వాళ్లకు చాలా ఉపయోగాలు జరిగేదానికి మేలవుతూ ఉన్నది. ఇక్కడ శని రాహువుల యొక్క కలయిక అనేటువంటిది ఉన్నది, మనము గమనించాల్సిందేటువంటిది. అలాగే ఇక్కడ గురువు కర్కాటకములో వస్తూ ఉన్నాడు. కర్కాటకములో గురువు ఉండేటువంటి దాని వలన ఎటువంటి యోగాలు, ఎటువంటి ఫలితాలు ఇస్తాడు కొన్ని రాసుల వాళ్లకు అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. అందుకని ఆయా రాసుల వాళ్లకు నిజంగా అమ్మవారి అనుగ్రహం అనే చెప్పాలి. ఈ దసరా పండుగల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఈ గ్రహస్థితులు ఒక రకంగా మనకు తెలియజెప్తూ ఉన్నాయి. అంటే ఎప్పటికప్పుడు గ్రహస్థితులు మారేటప్పటికి గ్రహాలు మార్పు వల్లనే కదా మనలో స్థితిగతులు అనేటువంటివి మారతాయి. ఎప్పుడైనా గురువు నిజానికి మొన్ననే అంటే మేలో నిజానికి మార్పు అనేది జరిగింది. మళ్ళీ వెంటనే జరిగి దాదాపు 41 రోజు పాటు 45 రోజుల పాటు ఉండి మళ్ళా ఆ గురువు మిథునంలోకి వెళుతూ ఉన్నాడు. ఇలా గురువు మార్పు చెందినప్పుడల్లా మనకు పుష్కరాలు అనేటువంటివి రావటము కూడా అందరికీ తెలిసిన విషయమే. అలా 12 రోజుల పాటు మారినప్పటి నుంచి పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. అంటే గురువు మార్పు చెందినప్పుడల్లా కూడా, మార్పు చెందేది 18వ తారీఖు అలా అయినా కూడా, కానీ దానికంటే ముందు 12 రోజుల ముందు, అలా 12 రోజుల తరువాత. ఎందుకు ఈ మాట 12 రోజుల ముందు అంటున్నానంటే, ప్రతి మనిషికి మనకు రోజుకు 24 గంటలు అనేటువంటిది ఉన్నది. ఆ 12 ఈ 12 24 గంటలు నిజంగా మారుతున్నాడు అనే దానికంటే ముందు గురువు 12 రోజుల ముందే యోగాన్ని ఇవ్వటం కూడా ఉంటుంది కాక. అందుకని ఈ యోగాలన్నీ కూడా ఎవరికి ఎలా ఉండబోతున్నాయి, ఏ రాసుల వాళ్లకు ఏ విధముగా ఉండబోతూ ఉన్నాయి, ఏ రాసుల వాళ్లకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఏమేమి అద్భుతాలు జరుగుతాయి అనేటువంటిది ఇప్పుడు మనము తెలియజేసుకుంటూ ఉన్నాము. అందరూ శ్రద్ధగా వినండి. వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ మాసమంతా ఎలా ఉంటుంది అంటే అత్యద్భుతముగా ఉంటుంది, చాలా యోగదాయకముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు యోగదాయకముగా ఉంటుంది అంటే, ఉన్నటువంటి గ్రహస్థితులు మీరు అనుకున్నటువంటి పనులు అనుకూలముగా చేసుకోవటము, మీ వ్యాపార సంస్థలు ఎదగడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవటము, సరైనటువంటి సమయానికి మీటింగులు అవి పెట్టుకొని దాంట్లో నిర్ణయాలు తీసుకోవడం, అంటే నలుగురు కలిసి ఆఫీసులో మీరు నిర్ణయాలు తీసుకొని అందరూ మీ నిర్ణయానికే కట్టుబడి ఉండటము, మీ నిర్ణయానికి అనుగుణంగా వాళ్ళు సహకరించటం అనేటువంటిది జరుగుతుంది. ఆకస్మికముగా కొంత ధనం అనేటువంటిది మీరు చేసుకోగలుగుతారు. కొత్త కొత్త వ్యాపారాలు స్థాపించడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు కానీ, కొత్త ఉద్యోగాలు సంపాదించుకోవటంలో కానీ చేసుకోగలుగుతారు. మీకు పూర్వము ఎవరైనా మాట ఇచ్చి ఉంటే ఆ మాట నిలబెట్టుకోవటానికి మీరు మీకు దోహదపడతారు. అలాగే మీరు ఎవరికైతే ఏదైతే మాట ఇచ్చి ఉంటారో అది తప్పకుండా, ఏది ఏమైనా దేవాలయాలకు కానీ, దేవాలయాలకు సంబంధించినటువంటి వాటికి కానీ, దేవతామూర్తులకు చేయాల్సినటువంటిది ఏదైనా చేస్తాను అని అపస్మారక స్థితిలో కావచ్చు, మామూలుగానైనా కావచ్చు, కాకతాళీయంగా అయినా సరే మాట ఇచ్చుంటారు కదా, ఆ మాట నిలబెట్టుకోండి.
ఇక్కడ ఇచ్చినటువంటి వ్యక్తులు ముఖ్యము కాదు, కానీ మీరు దేవుడికి చేస్తాను అన్నటువంటి మాట చాలా ముఖ్యముగా ఉంటుంది. ఆ మాట నిలబెట్టుకునేటువంటి విధముగా మీరు చేసుకోగలిగినారు అంటే మీ కుటుంబానికి, మీ పిల్లల శ్రేయస్సుకు, మీ భవిష్యత్తుకు చాలా యోగదాయకముగా ఉంటుంది. మాట తప్పొద్దండి, ఎందుకంటే మాటే చాలా ముఖ్యం జీవితంలో. మనుషులు పొరపాట్లు చేయడం సహజం, ఆ పొరపాటు సర్దిద్దుకొని ముందుకు పోవటం అనేటువంటిది చాలా యోగదాయకముగా ఉంటుంది. ఆ మాట ఏ విధముగా అన్న మాట మాటే కదా. అందువలన ఏదైనా ఇస్తాను అని గనక అని ఉంటే అది తక్షణం ఇచ్చేయండి. మనం ఇచ్చేటువంటి వ్యక్తి మహోన్నతుడా, తక్కువవాడా, ఎక్కువవాడా అనేటువంటిది కాదు ఇక్కడ. కానీ మీరు ఇస్తాను అన్న పర్పస్ ఏమిటి అనేది చూసుకోండి. అది ఎవరికైతే అది ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చేయండి. ఆ వ్యక్తికి ఎవరికో ఇస్తే లాభం లేదు, ఎవరికి మాట చెప్పారో ఆ వ్యక్తికి ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ శ్రేయోదాయకం. ఎందుకంటే మీకు మేలు జరుగుతుంది అని చెప్పటమే కానీ వేరే కాదు. సరే, విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా వరకు మేలు జరుగుతుంది గాక. కళామ తల్లి సినిమాకు సంబంధించినటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. కళలు అంటే వాద్యాలు వాయించేటువంటి వాళ్ళు కానీ, నృత్య కళాకారులు కానీ, ఇలాంటి కళాకారులకు చాలా యోగవంతముగా ఉన్నది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోండి, మేలు జరుగుతుంది. పరిహారాలు చేసుకోండి, అనుకూలాన్ని బట్టి ఉంటేనే, లేకపోతే అక్కరలేదు. మీ జాతకం వ్యక్తిగతమైన జాతకం చూస్తే తెలుస్తుంది గాక. ఇంకా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు శ్రీ మహావిష్ణువును ఆరాధించండి. ఈ మాసమంతా కూడా మీకు చాలా శ్రేయోదాయకముగా ఉంటుంది. జయోస్తు. మనము ఏ పని చెయ్యాలి అన్నా మన మనస్సుతో, బుద్ధితో, మన వ్యక్తిత్వము, మన చేత్తో, మన ఆలోచనలతో, ఈ చేత్తో ఒక పని అనేటువంటిది చేస్తాం. ఉదాహరణకు ఒక మామూలుగా ఆటోమొబైల్స్ వాళ్ళు ఈ చేత్తోనే చేయాలి. ఒక ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కంప్యూటరు అంటే కూడా ఈ చేత్తోనే నొక్కాలి. మనకు ఈ చేతులు చాలా ముఖ్యం. అందున కుడి చెయ్యి, వామహస్తము అనేటువంటిది చాలా ఉపయోగపడేటువంటిది. ఈ చెయ్యి లేనిదే ఏమీ చేయలేం. మనం ఏ పని చేసినా చేత్తోనే చేస్తాం. అయితే ఈ చేత్తో చేసేటువంటి వాళ్ళకు ఏమిటి అంటే, మనకు సాధారణంగా చాలామంది నాకు డబ్బులు నిలబడడం లేదు గురువుగారు, ధనము ఉండటం లేదు, ధనము ఆకర్షణ మనకు సంపాదించుకోవాలి, ఎలా రావాలి అని మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ పనులు కావాలి, ఏ పని కావాలన్నా ఈ చేత్తోనే చెయ్యాలి. మనస్సు దృఢ సంకల్పముతో ఉండాలి. ఎందుకు రాదు, ఎందుకు నిలబెట్టుకోలేము మనము? తప్పకుండా మనము 10 రూపాయలు మిగిల్చుకోగలుగుతాము. ఇంకొకరితో మాట పడకుండా మనము అప్పులు తీర్చుకోగలుగుతాము. మనకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా ఈ చేత్తో చేసుకొని దృఢ సంకల్పముతో ముందుకు వెళతాం అని చెప్పుకుంటాం. ఏమిరా, నువ్వేమైనా కంకణం కట్టుకున్నావా? ఒక పని ఇది నేను చేసి తీరాలి అనేటువంటి మాట ఉంటుంది. చూశారు, మనం ఒక వ్రతం చేస్తున్నామంటే కంకణం కడతారు. ఒక వివాహం చేసుకుంటున్నాను అంటే కంకణ ధారణ అని ఉంటుంది, కంకణం కట్టుకుంటాం. ఎందుకంటే అప్పుడు నేను ఫలానా దీంట్లో ఉన్నాను, ఫలానా దీక్షలో ఉన్నాను అని కంకణము కట్టుకుంటాం. అందువలన అమ్మవారి అనుగ్రహంతో పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, నిజంగా కూడా నేను చెబుతున్న మాట ఉన్నవాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, ఎవరైతేనేమిటి అమ్మవారి అనుగ్రహం. మనము ఏదైనా చేసేటువంటి పని ఎప్పుడూ కూడా శిలాఫలకాల మీద ఉండటము కాదు. మనం ఆలోచన చేయాల్సింది మేము ప్రజల యొక్క హృదయ ఫలకాలలో ఉండాలి అనేటువంటి ఆలోచనలతో నేను ఒక దీక్షా కంకణం అనేటువంటిది ఈ దసరా పండుగలలో తయారు చేశాను. ఆంజనేయ స్వామిది అమ్మవారి అనుగ్రహంతోను. ఆ కంకణం అనేటువంటిది కేవలము మంగళవారం రోజు మాత్రమే మధ్యాహ్నము 2 గంటల నుండి సాయంకాలము వరకు కంకణాలు కట్టడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. నా వరకు నేను
మామూలుగా కంకణానికి ఇంత అని నేను ఎప్పుడూ కూడా ఇంత ఇస్తేనే కంకణం కడతాను లేకపోతే లేదు అని నేను పెట్టుకోవటం లేదు. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి. ఆ కంకణము కట్టుకున్నటువంటి చేతితో మీరు ఏ పని చేసినా మీకు విజయం లభిస్తుంది గాక. 10 రూపాయలు ఇంట్లో ఎత్తిపెట్టండి కంకణం కట్టుకున్నటువంటి చేత్తో, ఇంకొక 10 దానికి యాడ్ చేయగలుగుతారు. ఒక పని పూర్తి చేయండి ఇంకొక పని సాధించుకోగలుగుతారు. ఒకరికి ఒక ఉత్తరం రాయండి ఫలానా వ్యక్తికి ఫలాంది కావాలి అని, ఆ దాంట్లో మీరు విజయం లభించి తీరుతారు గాక. ఈ చేత్తో కంకణము కట్టుకున్నటువంటి చేత్తో మీరు ఏది చేసినా మీకు సత్ఫలితం అనేటువంటిది వస్తుంది. అయితే ఎవరైతే ముందుగా ఫోన్లు చేసి ఎన్రోల్ చేసుకుంటారో ఒక పద్ధతి ప్రకారముగా ఇస్తాం. కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఏది మరీ ఉచితముగా తీసుకుంటే బాగుండదు కాబట్టి కనుక మీరు ఎంతో కొంత మీ సౌకర్యాన్ని బట్టి దానికి ఇంత ఇస్తేనే ఇస్తా లేకపోతే లేదు అని నేను పెట్టుకోలేదు కాబట్టి ఎంతో కొంత మీ సౌకర్యాన్ని బట్టి ఏది ఇచ్చినా అమ్మవారికి పంచముఖ ఆంజనేయ స్వామికి వినియోగించబడుతుంది తప్ప అందువలన వేరొకటి కాదు అని తెలియజేస్తూ, దీనికి మీరు కట్టుకొని చూడండి, ఆ పనులు మీరు చేసి చూడండి, ఎంత క్లిష్టమైనటువంటి పనులైనా సరే జరిగి తీరతాయి అనేటువంటిది పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా అమ్మవారి యొక్క పీఠాధిపతిగా అంటే లలితాంబికా పీఠం యొక్క అధ్యక్షుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. పిల్లలకు పరీక్షలు బాగా రాయగలుగుతారు, ఆఫీసర్లకు మంచి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగం కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి, జీతాలు పెరగవలసినటువంటి వాళ్లకు పెరుగుతాయి. మీరు 10 రూపాయలు ఎత్తిపెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఎత్తిపెట్టుకోగలుగుతారు, అప్పులు తీర్చుకోగలిగినటువంటి వాళ్ళు తీర్చుకోగలుగుతారు. అన్ని పనులు ఆ కంకణము సర్వతోముఖాభివృద్ధిగా అన్ని పనులు ఒకే విధముగా మేలు చేసేటువంటి దానికి ఉపయోగపడేటువంటి కంకణాలు తయారు చేశాను. ఈ దసరా నవరాత్రోత్సవములలో అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందుదురుగాక. జయోస్తు.